నా కుమారుడు చదువుకోవడానికి బయటికి వెళ్ళేవాడు. మొదట్లో బాగానే ఉండేది. రాను రాను వాడి ప్రవర్తనలో మార్పులు గమనించా. ఇంటికొచ్చి ఎక్కువ సమయం ఫ్రెండ్స్తో గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు వాడు షర్ట్లోని సిగరెట్ బాక్స్ చూసి ఇది ఎవరిదని అడిగితే నా స్నేహితులదని చెప్పాడు. ఒట్టేసి చెప్పరా అంటే పగలబడి ఏడ్చేశాడు. అమ్మ, నేను అనుకోలేదు. నేను మందు, సిగరెట్టు, పాను ఇలాంటి చెడు అలవాట్లకి బానిస అయిపోయాను. వీటి నుంచి బయటపడదాను అనుకుంటే నాకు దారి తెలియట్లేదు అని ఏడ్చేశా. వాడి కళ్ళల్లో నీళ్లు చూసి నా గుండె తరుక్కుమంది. ఏం చేయాలో అర్థం కాక మా అన్నయ్యతో చెప్పా. మా అన్నయ్య దానికి ఒక పరిష్కారం చెప్పాడు. బియ్యం ఆల్కో హోమియోపతి డ్రాప్స్ ఇచ్చి రోజుకు 2 సార్లు 10-15 చుక్కలు పాలు, టీ లేదా నీటిలో కలిపి ఇవ్వమన్నాడు. వానికి తెలియకుండా వాటర్లో కలిపి ఇవ్వడము స్టార్ట్ చేశా. మొదట్లో బాగానే ఉంది. కాలక్రమేణా వాళ్ళలోని ప్రవర్తన గమనించా. చికాకు తగ్గింది. మందు, పొగాకు, పాను, సిగరెట్లు ఇలాంటి అలవాట్ల నుంచి పూర్తిగా బయటపడ్డాడు. స్నేహితులకి దూరంగా ఉన్నాడు. ఇది వాడి 1.5 నెలలు అయింది. ఇప్పుడు నా కొడుకు సాదాసీదా ఒక తెలివైన కొడుకులాగా మారాడు. ఇది బియ్యం ఆల్కో నా అనుభవం. ఇది ఇంకో తల్లికి ఉపయోగపడుతుంది. ఇది నా బియ్యం ఆల్కో అనుభవం. నాలాంటి తల్లులకు ఇది ఉపయోగపడవచ్చు. ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే సలహా నిపుణులతో బియ్యం ఆల్కో హోమియోపతి సపోర్ట్ పొందవచ్చు. ఇది ఒక తల్లి ఆశ, ఒక కొడుకు తిరిగి రావడానికి మొదటి మెట్టు.